మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. జగములేలెడు తల్లి జననియం చెంచి జాతరల్ పూజలు సాగింతువే, జాతరల్ పూజలు సాగింతుగాని జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలే ఒక్కో నిగల్ జారిన నీరుగారినను నినుగన్నది తల్లి నీ పూజ చెల్లి సగమైన వేళ నీ సాయము కోరి చాతకమ్మై నిల్వ స్వాతి కాలేవే మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామే ధుమాధవీజ. చెడును నిర్మూలించాలంటే సాహసము సరిపోదు, సహనం సరైన వ్యూహ నిర్మాణం కూడా అవసరమనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1183వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అయిపోయింది రాజరాజు పని, ఇక దుర్యోధనుడు సైన్యం అయిపోయినట్టే, యుద్ధం అయిపోయినట్టే, అర్జునుడి చేతుల్లో దుర్యోధనుడు చావు ఖాయం అని కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైన వాళ్ళంతా ఎలుగెత్తి అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. సుమారుగా ఎదురుగా వెళ్ళొద్దయ్యా. అప్పుడు దుర్యోధనుడు మొండి ధైర్యంతో ఏమీ లేదు, ఇవాళ ఎవరి పని అయిపోతుందో మీరే చూద్దురు కానీ కృష్ణార్జునులకి సురలోకానందం ఖాయం, మీకు నయనానందం ఖాయం అని ముందుకు దూసుకెళ్ళి అర్జునుడు రథానికి ఎదురుగా పెట్టాడు. ఈసారి ఆశ్చర్యపోవడం అర్జునుడు వంతైంది. బావా అన్నాడు. ఏం మహానుభావా, మరి నేను చెబితే ఆలోచిస్తున్నావు కదా అన్నాడు. వెంటనే దుర్యోధనుడు అందుకున్నాడు. వినుము కిరీటి, ఇలా వేలెట్టి. ఆశ్చర్యపోతున్నాడు అర్జునుడు. నీకు పద్యం పాడేంత ధైర్యం వచ్చిందా? నా ఎదురుగా నిలబడి చంపకమాలు ఎత్తుకుంటావా? ఎత్తుకో. వినుము కిరీటి దివ్యశరవేది వినాజనుదు, వినుము కిరీటి దివ్యశరవేది వినాజనుదు, ఏను లేని చోటను మును సెల్లె నీకు, ఏను లేని చోటను మును సెల్లె నీకు, ఇంక నిచటం జననిత్తునే, ఇంక నిచటం జననిత్తునే, ఇబ్డు నీ బలంబును హరినేర్పు చూచుటకు పోరికి వచ్చితి, ఇబ్డు నీ బలంబును హరినేర్పు చూచుటకు పోరికి వచ్చితి, నీవు పాండురాజునకు జనించితేని, నీవు పాండురాజునకు జనించితేని తెగి చూపుము శౌర్యమునస్త్రవీర్యము, నీవు పాండురాజునకు జనించితేని తెగి చూపుము శౌర్యమునస్త్రవీర్యము. ఎంత ధైర్యం వస్తుందో చూడండి మనిషి. ఆత్మబలం కాకుండా ఆయుధ బలాన్ని నమ్ముకోవడమే దుర్యోధనుడికి మొదటి నుంచి లక్షణం. 10,000 మంది గోపకులు ఒకవైపు, నేను ఒక్కవైపు కోరుకోవయ్యా అంటే అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకుంటే అదేమిటి నేను కృష్ణుణ్ణి కోరుకోదలుచుకున్నానని అనడం మానేసి నాకు అనుకున్నదే నాకు దొరికింది, ఈ ముందే అతనికి భాగ్యం కల్పించడం వల్ల కూడా నాకు మేలే జరిగింది, నేను అవకాశం ఇచ్చానని నేను చెప్పుకోవచ్చు, పైగా నా వాటా నాకు దొరికింది, నన్ను ముందు కోరుకోమన్నా నేను కోరుకునేది సైన్యమే కదా, ఈ గోపాలుడు ఎవరికి కావాలి, ఊరికే తిండి దండగా, పైగా యుద్ధం చేయట్ట, ఆయుధం పట్టుకోట, కూర్చుంటాట, ఎందుకు కూర్చోవడం, పైగా నా ఇంకా 8 మంది భార్యలతో కూడా వస్తాడేమో కూడాను అని రథమునందు ఎన్ని చిత్రంపు ప్రతిమలుండవు, అందు అజుడును విష్ణువును శివుడును అల్లది ఎల్ల దేవతలుండవచ్చు, ఆ టీవీ కృష్ణుడు అర్జునస్యందన విభూషయగునుగాక. మహావీరులైన వాడు రథాల్లో వాళ్ళ ఇష్టదేవతల ప్రతిమలు పెట్టుకుని నమస్కారం చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు. అలాగా అర్జునుడు బొమ్మ, అర్జునుడు రథంలో కృష్ణుడు బొమ్మలా కూర్చుంటాడు, ఏమిటి నాకు ఉపయోగం అని ఆలోచించిన పెద్ద మనిషి కదా. అందుకని కవచాన్ని చూసుకుని కవచమితే పరమం పవిత్రం అని మొదలుపెట్టుకున్నాడు. ఇంక మాయాబజార్లో బ్రాహ్మణులాగే. అందుకని ఆ కవచమే రక్షిస్తున్నట్టు ఆయుధాల మీద ఆధారపడినవాడు, ఆత్మబలం లేనివాడు, ఆయుధాల మీద ఆధారపడినవాడు ఇలాగే ఉంటాడు. దాన్ని పట్టుకుని పేటరేకపోతున్నాడు. వినుము కిరీటి దివ్యశరవేది వినాజనుదు, నీ దగ్గర ఏవో పెద్ద దివ్యశరాలు, ఆగ్నేయాలు, వారుణాలు, దారుణాలు అన్నీ ఉన్నాయటగా, పాశుపతాలు కూడా తెచ్చుకో. ఏం తెచ్చుకుంటావు అంటే అంతకు మించిన దివ్యాస్త్రాలు ఈయన దగ్గర ఉన్నాయని కూడా ఈయన చెప్పట్ల.
నీ దివ్యాస్త్ర ప్రయోగం దమ్ముంటే నా మీద చెయ్యి అంటే అది పనిచేయదని నమ్మకం. ఎందుకంటే కవచం ధరించి వచ్చాడు కాబట్టి. అంటే ఇది ఈయన గొప్పతనం కాదు, కవచం గొప్పతనం. ఏదో పెళ్లి కొడుకు సామెతల్లో చెబుతూ ఉంటారు సరదాగా. ఇద్దరు కలిసి పెళ్లి చూపులకు వెళ్ళారట. పక్క అబ్బాయిని అడిగాట, ఏమండి పెళ్లి కొడుకు మీకు బాగా తెలుసు అంటే, బాగా తెలుసండి, చక్కగా ఉంటాడు, ఇప్పుడు ఆ చొక్కా ఒకటే వాడు వేరే వాడిది వేసుకొచ్చాడు కానీ అన్నీ వాడివి అన్నట్ట. చొక్కా వేయలేని వాడు పెళ్లికి ఏం పనికొస్తాడు, పెళ్లి కొడుకు ఎలాగా అని. అలాగా అనవసరంగా బయటపెట్టిన విషయం అలాగా అందరూ దుర్యోధనుడు చాలా గొప్పవాడండి, కవచం ఒకటే ఆయన వేరేది అన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు కవచాన్ని చూసుకుని పొంగిపోతామండి. ఆత్మబలం లేని ఆలోచనలు ఇలా ఉంటాయి. అందుకని దివ్యశర వేదివి అంటారు కదా. నేను లేని చోట నువ్వు చెల్లె నీకు. ఇదివరకు ఆ దివ్యశరాలు ఎందుకు పనిచేసాయంటే నేను లేనప్పుడు, అందుకని నువ్వు పనిచేసాయి. ఎంత అబద్ధం అండి. ఉత్తర గోగ్రహణంలో ఈయన లేడా, ద్రౌపదీ స్వయంవరంలో ఈయన లేడా, ఘోషయాత్రలో ఈయన లేడా? ఇదే సరిగ్గా. కళ్ళ ఎదుట నిజం కనపడుతున్నా సరే దాన్ని ఒప్పుకోలేకపోవడం ఉందో, ఇంతకంటే మూర్ఖత్వానికి పరాకాష్ఠ లేదు. అందుకే మూర్ఖునికి చేసిన హితోపదేశం వృధా అని ఎందుకన్నారు అంటే ఎంత మూర్ఖుడో తెలిసిపోతుంది. నువ్వు ఇదివరకు ఏవో దివ్యాస్త్రాలు వేశావని చెబుతున్నారు, అవి ఎప్పుడు నా మీద వేయాల, నేను లేను అక్కడ, కాబట్టి నీకు చెల్లింది. ఈయన ఉన్న చోటే దివ్యాస్త్రాలు అక్కల్లా మామూలు అస్త్రాలతోటే ఈయన పరిగెట్టేలా చేశాడు. ఇక దివ్యాస్త్రాలే వేస్తే చెప్పేది ఏముంది అంటే, కళ్ళ ముందు వాస్తవంగా కనపడుతున్న నిజాన్ని కూడా అంగీకరించకపోవడమే మూర్ఖత్వం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య